వస్త్ర వ్యాపారానికి ఆ మార్కెట్ పెట్టింది పేరు. 3 తరాలుగా అనేక మంది వ్యాపారులు అక్కడే వ్యాపారం చేస్తూ జీవిస్తున్నారు. 400 షాప్స్ లో 5,000 మందికి పైగా వ్యాపారులు, ముఠా కార్మికులు ఈ మార్కెట్ పై ఆధారపడి జీవిస్తున్నారు. పండగల సీజన్లో అయితే మరింత మందికి ఈ మార్కెట్ ఉపాధి కల్పిస్తోంది. సీజన్లో 600 కోట్ల టర్నోవర్తో విజయవాడ వస్త్రలత దూసుకుపోతుంది. పండుగ అంటే ఠక్కున గుర్తుకొచ్చేది షాపింగ్. కొత్త బట్టలు ధరించి పండుగ జరుపుకోవటం హైందవ సంప్రదాయం. ప్రతి పండుగ ఒక ఎత్తైతే తెలుగువారికి సంక్రాంతి మరో ఎత్తు. సంక్రాంతికి బట్టలు కొనుక్కోవటం మొదట్నుంచి ఉన్న ఆనవాయితీ. పండుగకు ఇంకా నెల రోజులు కూడా లేదని గుర్తించిన వారంతా ఇప్పుడు బట్టల షాపింగ్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు. వారి అభిరుచికి తగ్గట్టుగా విజయవాడ నగరంలో వస్త్ర వ్యాపారులు ఇప్పుడు సరికొత్త డిజైన్లతో దుకాణాలను నింపేస్తున్నారు. ఈ నెల 16న మంగళవారం నుంచి ధనుర్మాసం ప్రారంభమైంది. ఓవైపు పంట కోతలు, నూర్పిళ్లు, ధాన్యం విక్రయాలు చేస్తూనే మరోవైపు అందమైన రంగవల్లులు, వాటిలో గొబ్బెమ్మలతో ఈ మాసమంతా పల్లెలు కళకళ్లాడుతున్నాయి. ఇదే నెలలో క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగలు వస్తున్న నేపథ్యంలో ధనుర్మాసం అందరికీ ఓ ప్రత్యేకంగా మారింది. ఎవరి స్తోమతకు తగినట్టు వారు తమ కుటుంబ సభ్యులకు నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తున్నారు. మేము ఇక్కడి నుంచి దేశ నలుమూలలకి సప్లై చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ మార్కెట్లో వస్త్ర వ్యాపారం అన్నది హోల్సేల్ విధానంలో జరుగుతుంటుంది. ప్రస్తుతం వినియోగదారులు నేరుగా కూడా మా ఈ సముదాయానికి వచ్చి వస్త్రాలు హోల్సేల్ ధరలకే కొనుగోలు చేస్తున్నారు. ఈ పండగకి మామూలు రోజుల్లో చీరలు, బట్టలు తీసుకున్నా తీసుకోకపోయినా ఈ పండగ సమయంలో మాత్రం రాష్ట్రంలోని ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్కరు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు అందరికీ కొత్త బట్టలు కొంటుంటారు. అందుచేత ఈ సీజన్ ఇప్పటికే మొదలైంది. ఈ వసంత సముదాయంలో ఈ వినియోగదారుల కోలాహలం ఇప్పటికే మొదలైంది. దక్షిణ భారతంలోనే అతిపెద్ద హోల్సేల్ షాపింగ్ కేంద్రంగా విజయవాడలోని వస్త్రలత కాంప్లెక్స్ కు పేరు ఉంది. అక్కడ ఇప్పుడు ధనుర్మాస సందడి నెలకొంది. 60 ఏళ్లుగా ఈ కాంప్లెక్స్ వస్త్ర వ్యాపారానికి కేంద్ర బిందువైంది. ఇతర ప్రాంతాల్లోని రీటైల్ వ్యాపారులకు ఈ కాంప్లెక్స్ నుంచే బట్టలు అందుతాయి. ఇతర ప్రాంతాల్లో కూడా హోల్సేల్ వ్యాపారం మొదలై వస్త్రలత వన్నె కొంచెం తగ్గినా ప్రధాన వస్త్ర వ్యాపార కేంద్రంగా మాత్రం కొనసాగుతుంది. ఇప్పటికీ కూడా ఉమ్మడి కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, తెలంగాణలోని ఖమ్మం జిల్లాలకు ఇక్కడి నుంచే సరుకు రవాణా జరుగుతోంది. దేశంలోనే ప్రఖ్యాత టెక్స్టైల్ పార్క్ నుంచి అన్ని రకాల వస్త్రాలను ఇక్కడి వ్యాపారులు ఎప్పటి నుండో దిగుమతి చేసుకుంటున్నారు. మహారాష్ట్రలోని ముంబై, భీంవాడి, షోలాపూర్, గుజరాత్లోని అహ్మదాబాద్, సూరత్, జడ్పూర్, రాజస్థాన్లోని జైపూర్, పాలి, బల్మోత్రా, ఉత్తరప్రదేశ్లోని లక్నో, బెనారస్, పశ్చిమ బెంగాల్లోని కోల్కతా, కర్ణాటకలోని బెంగళూరు, తమిళనాడులోని సేలం నుంచి దుస్తులు దిగుమతి అవుతున్నాయి. జబల్పూర్, ఢిల్లీ, కలకత్తా, బళ్ళారి ప్రాంతాల నుంచి రెడీమేడ్ దుస్తులు మంగళగిరి, ఉప్పాడ, పెడన, వెంకటగిరి, ఆరణి, ధర్మవరం, గద్వాల్, ఈపురుపాలెం, బండారు లంక తదితర ప్రాంతాల నుంచి చేనేత వస్త్రాలు వస్త్రలతకు చేరుకుంటాయి. నగరంలోని వస్త్రలత కాంప్లెక్స్ తో పాటు కృష్ణవేణి హోల్సేల్ మార్కెట్, బీసెంట్ రోడ్ ప్రాంతాలకు భారీగా సరుకు దిగుతుంది. ధనుర్మాసంలో 600 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. కస్టమర్ల అభిరుచికి తగ్గట్టుగా లేటెస్ట్ ట్రెండ్స్ అందుబాటులో ఉండటమే ఇందుకు కారణమని చెప్పాలి. అన్నీ కూడా భారతదేశంలో ఉన్న అన్ని ప్రాంతాల్లో తయారయ్యే వస్త్రాలన్నీ ఇక్కడ విజయవాడ ఈ వస్త్రలత మార్కెట్లో అందరి వ్యాపారుల దగ్గర, అంటే కొంతమంది దగ్గర శారీస్, కొంతమంది దగ్గర ఇట్లా అన్ని రకాలు ఇక్కడ లభించడం వల్ల రాష్ట్రంలోని అన్ని గ్రామాలు నలుమూలల 26 జిల్లాల నుంచి ఈ వస్త్రలతకు అందరూ వస్తుంటారు. మంగళగిరి, మైసూర్ సిల్క్, బెనారస్ సిల్క్, పొజిషన్ సిల్క్ అండ్ రా మ్యాంగో, ఇలా డిఫరెంట్ ఐటమ్స్, యూ నేమ్ ఇట్ వీ హ్యావ్ ఇట్ అన్నట్టుగా ఫుల్ రేంజ్ కలెక్షన్ మెయింటైన్ చేస్తామండి. క్రిస్మస్, సంక్రాంతి మరియు న్యూ ఇయర్ తర్వాత వెడ్డింగ్ కలెక్షన్స్లో కూడా ఫుల్ రేంజ్ ఆఫ్ వెరైటీ అవైలబుల్గా ఉంటుంది. మీకు మార్కెట్లో ఎక్కడా దొరకని ఫుల్ ప్రీమియం రేంజ్ అట్ మోస్ట్ అఫోర్డబుల్ ప్రైజెస్. మీకు ఏ షాపింగ్ మాల్తో కంపేర్ చేసినా మాది మోస్ట్ అఫోర్డబుల్ ప్రైసెస్ దొరుకుతాయి. అలానే వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఎవ్రీథింగ్. ఇక్కడ ఇండియాలో దొరికే అన్ని రకాల వెరైటీలు, డ్రెస్ మెటీరియల్స్, బ్రైడల్ శారీస్, పెట్టుబడి బట్టలు కానీ, గౌన్లు అన్నీ దొరుకుతాయి.
రీటైల్లో కొనలేని వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి హ్యాపీగా రీజనబుల్ ప్రైసెస్కి కంఫర్టబుల్ ప్రైసెస్కి కొనుక్కోవచ్చండి. కలెక్షన్ అవి ఎలా ఉంటాయి? ట్రెండీగా ఉంటాయండి, లేటెస్ట్గా ఉంటాయి, ఎప్పటికప్పుడు న్యూ ట్రెండ్స్ అంతా వచ్చేస్తూ ఉంటాయి స్టాక్ అంతా. సంవత్సరం మొత్తం మీద 55% బిజినెస్ జరిగితే కేవలం సంక్రాంతి సీజన్లో 45% వ్యాపారం జరుగుతుంది. ఈ ఏడాది సరికొత్త డిజైన్లు అందుబాటులోకి వచ్చాయి. పండుగ కోసం ప్రత్యేకంగా స్టాక్ సిద్ధం చేస్తున్నామని వ్యాపారులు చెబుతున్నారు. షాపులు నిండుగా ఉన్నప్పుడే కస్టమర్లు ఆసక్తి చూపిస్తారని వారి వాదన. ఈ కేంద్రంలో పర్టికులర్గా గత 60 ఏళ్లుగా వస్త్రలత సముదాయంలో హోల్సేల్ వ్యాపారం రాష్ట్ర నలుమూలన కాకుండా అటు తెలంగాణ, ఒరిస్సా, తమిళనాడు, కర్ణాటక వివిధ ప్రాంతాలకు మేము ఈ సరుకులు సప్లై చేయడం జరుగుతుంది. పర్టికులర్గా ఈ సంక్రాంతి సీజను ఈ వస్త్ర వ్యాపారానికి పెట్టింది పేరు. సాలుసరి జరిగే వ్యాపారంలో 45% ఈ యొక్క సంక్రాంతిలోనే జరుగుతుంది. ఎప్పటికప్పుడు కూడా లేటెస్ట్ డిజైన్స్, లేటెస్ట్ ఐటమ్స్ కస్టమర్కి ఏం కావాలో అవన్నీ తెప్పించి బాంబే, సూరత్, బెంగళూరు, కలకత్తా అలా సిటీల నుంచి మేము తెప్పించి హోల్సేల్ రేటుకి ఇస్తూ ఉన్నాం. ఆ నమ్మకంతోనే ఇక్కడ వస్త్రలతల వ్యాపారం జరుగుతూ ఉంది. ఎన్ని ట్రెండ్లు మారినా కూడా కస్టమర్ల మటుకు బలమైన ముద్ర ఏంటంటే వస్త్రలతకు వస్తే అన్ని రీజనబుల్ రేట్లో దొరుకుతాయి, మనకి అంతా కంఫర్ట్గా ఉంటుంది అని చెప్పానని. ఐటమ్స్ కూడా చాలా బాగుంటాయండి. హ్యాండ్లూమ్ శారీస్ కానీ, పట్టు కానీ అన్నీ కూడా బాగుంటాయి ఇక్కడ. అందుకని ఇక్కడ పర్చేజ్ చేద్దామని వచ్చాము. నెక్స్ట్ సంక్రాంతి వస్తుంది కదా, ముందు చేద్దామని వచ్చామండి. ఇక చిన్న చిన్న వస్త్ర వ్యాపారాలు చేసుకునే వాళ్లు తుని, రాజమండ్రి, ఏలూరు, భీమవరం నుంచి వచ్చి ఇక్కడ కొనుగోలు చేస్తారు. స్వగ్రామాల్లో విక్రయించుకుని లాభాలు గడిస్తారు. పండుగ సందర్భంగా షాపింగ్ చేయడానికి వచ్చిన వాళ్లు తమ టేస్ట్ కు తగ్గట్టుగా డిజైనర్ వేర్ ను కొనుగోలు చేసుకుని వెళుతున్నారు. జనవరిలో వస్త్రలత కాంప్లెక్స్ జనాలతో కిటకిటలాడటం ఖాయమని చెబుతున్నారు. వాస్తవంగా పాత జనరేషన్లో ఈ మార్కెట్ అందరికీ కూడాను తెలుసండి. ఇప్పుడు ఈ జనరేషన్లో ఈ వస్త్రలత మార్కెట్ అనేది ఈ యంగ్ జనరేషన్కి ఎవరికి తెలియట్లేదు. మాది 35 ఏళ్ళ నుంచి స్టార్ట్ చేసాము. అంతా మాది కూడాను మ్యాచింగ్ ఐటము, ఫ్యాబ్రిక్, తర్వాత ఏంటంటే ఇప్పుడు బొటిక్ ఐటమ్స్ వింటున్నారు కదండి, డిజైనర్ వేర్, అవన్నీ కూడా మా దగ్గర అవైలబుల్గా ఉంటాయి. ఈ షాప్లో నేను ఖరీదు చేసుకుంటూ గత 20 సంవత్సరాల నుంచి ఖరీదు చేసి తునిలో నేను అమ్ముతానండి. నేను సేల్ పర్పస్ మీద వచ్చాను. ఇక్కడ నుంచి శారీస్ బాగుంటాయండి, తీసుకెళ్ళి నేను తునిలో అమ్ముకుంటాను. ఇక్కడ వెరైటీస్ శారీస్ ఉంటాయి, డిజైనర్స్ ఉంటాయి, పట్టు, ఫ్యాన్సీ, సిల్క్ ఐటమ్ కూడా చాలా బాగుంటుందండి. రేట్లు కూడా చాలా రీజనబుల్గా ఉంటాయండి. విజయవాడ నగరానికి పండుగ సందడి ముందే వచ్చింది. కొత్త బట్టలు కొనుక్కునేవారు కొత్త బట్టలు, పిండి వంటలు చేసుకునేవారు పిండి వంటలు, ఇలా నగరమంతా సందడిగా మారింది. పండుగల పుణ్యమా అంటూ వస్త్ర వ్యాపారులు 4 రూపాయలు వెనకేసుకున్నారు.